పిలిస్తే మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేష్? కొంతమంది అయితే లోకేష్ అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నేను పవన్ కళ్యాణ్ అన్న అవుతాడు అనుకుంటున్నా. ఎందుకోసం? ఎందుకోసం అంటే సీనియర్ గా అనుభవం. ఇప్పుడు లోకేష్ బాబు చిన్న కదా ఆయన కన్నా, ఈయన అనుభవం ఆయనకు ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన తర్వాత నెక్స్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ అన్న, ఈయన తర్వాత అయ్యేది లోకేష్ బాబు. ఎందుకంటే వయసు అనుభవం. అంటే వయసు అనే కాదు, వారసత్వం కూడా వస్తుంది కదా. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాబట్టి లోకేష్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. వారసత్వం చూసుకుంటే రాష్ట్రం పరిపాలన చేయాలి, వయసు చాలదు, అనుభవం చాలదు అనమాట. అనుభవం పరంగా వయసు పరంగా చూసుకుంటే పవన్ అన్నే. ఈ రాజకీయాలు ఇండస్ట్రీ అయిన వారసత్వాలు చూసుకుంటారు కానీ అనుభవం చూసుకోవట్లే. ముందర అనుభవం చూడ రాజకీయాలు చేయడం రాదు, మంచితనము, ఆయన ప్రజల కోసం ఆలోచించడం తప్ప ఆయనకి రాజకీయం చేయడం రాదు కాబట్టి ఆ అనుభవంతో చూసుకుంటే మరి లోకేష్ నే సీఎం చేస్తారు అని కూడా అంటున్నారు. అంటే ప్రజలను దోసుకోవాలన్నమాట ఏ నాయకుడైనా వచ్చినా, అంతే కదా. పవన్ కళ్యాణ్ మంచి చేయకూడదు. ఆడ పేదవాడు కానొస్తే ఆడ ఆయన సొంత డబ్బులు జేబులో ఉండే డబ్బులతో సుద్దాలు తీసి ఆయనకు కూడా లేకుండా ప్రజలకు ఖర్చు పెట్టే నాయకుడు మనకు వద్దు. మనల్ని దోసుకునే నాయకుడు కావాలి, అంతేనా? ఆ విషయంలో అయితే మరి పవన్ అన్న పేద ప్రజలకు పెడతాడు. ఆయనకు కూడా ఉంచుకోడు. ఆయన దానం చేయదలుచుకుంటే ప్రాణం కూడా దానం చేస్తాడు అనమాట. నేను అప్పుడు ఇదివరకే అన్నా, దానవేల సోర కరుణ, ఆయనకే ఆ పేరు ఆయనకు బిరుదు పెట్టాలి. ఎందుకంటే దానవేల సోర కరుణ అంటే అంత పేరు ఏంటంటే కలశకుండల సుద్దాగా దానం ఇస్తాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అని నేను ఇదివరకే చెప్పినా, ఇప్పుడు కూడా చెబుతున్నా. ఇట్లాంటి నాయకుడు మనకు కావాల ప్రజలకు ఇప్పుడు. ఎందుకంటే దోసుకునే వాళ్ళు వద్దు, మనల్ని కాపాడి మన సమస్యల్ని లేకుండా చేసే నాయకుడు కావాలి. ఇప్పుడు రహదారులు ఆడబట్టినా రహదారులు లేవంటే మరి పవన్ కళ్యాణ్ అన్న కాడికే పోతున్నాయి. ఏ నాయకుడి కాడికన్నా పోతున్నాయా? పోవట్లేదు కదా. అందుకని అట్లాంటి వ్యక్తి వస్తేనే మనం బాగుపడతామని నా కోరిక. అంటే చాలా మంది అంటున్నారు, సో పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు మానేస్తారు, కంప్లీట్ గా పొలిటికల్ గానే ఉంటారు అని చెప్పేసి అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆయన సినిమాలు కూడా వదలలేదు కదా. సో సినిమాలు ఇది కూడా హ్యాండిల్ చేయలేడు ఆయన అనేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆయన నేను చెబుతున్నా, ఆయన సినిమాలు వదిలేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన నాయకుడు కాబట్టి, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి, ప్రజల సమస్య మీద పోరాడటానికి వచ్చిన నాయకుడు కాబట్టి అసలు ఎక్కువ దృష్టి మన మీద పెడితేనే ఇంకా సమస్యలు ఎక్కువ తెలిసి సమస్యలు ఆయన దాకా పోతాయి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆయన కింద ఉండే వాళ్ళు ఆయన దాకా పోనీటలే, ఆయన దాకా పోనీయట్లేదు. అందుకని దయచేసి ఆ లోపం కూడా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నకు నేను చెబుతున్నా. అయితే సినిమాలు చేస్తుంది కూడా ప్రజల కోసమే, ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని కూడా ప్రజలకే వాడుతున్నాను, అందుకే సినిమాలు చేస్తున్నాను అని కూడా చెప్పారు కదా. మరి చెప్పిండు ప్రజల కోసమే, కానీ ప్రజల కోసం వాడుతుండలే కానీ దానివల్ల సమయం కొద్దిగా వృధా అయిపోతుంది. ఎక్కువ సమస్య తీసుకోలేకపోతుండే ఆయన. అందుకని ఎక్కువ దృష్టి ప్రజల మీదనే పెట్టాలి. ఆయన నాయకుడు గుణం ఎక్కువ ఉంది, ఇంకా ఆయనకి ఇంకా పరిపాలన చేయాలి, మన తెలంగాణ కూడా పరిపాలన చేయాలి. కాబట్టి ఆయన దాకా సమస్య పోవాలంటే ఆయన కింద ఉన్న నాయకులు కూడా ఇంకా ఆయన తెలుసుకోవాలి. సినిమాలని అయ్యని అని చెప్తే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆయన దాకా పోతానే ఆయనకి చెడ పేరు వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ మరి ఇక్కడ ధీటుగా ఉన్న నాయకులకి ఆయన సరి సమానంగా మరి పరిపాలించగలరని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేనైతే ఆ నమ్మకం ఇవ్వగలుగుతా. ఎందుకంటే ఇంత ముందు వచ్చిన నాయకుల కన్నా ఇప్పుడు వచ్చి ఈ పవన్ కళ్యాణ్ అన్న వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? సంవత్సరం వెళ్ళిందా? కాలేదు కదా. అందుకని ఆయన దాకా సమస్య పోతుందంటే ఆయన చేత నేను నమ్మకమే కదా. నమ్మకమే కానీ ఇప్పుడు ఇదివరకు మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉండవాళ్ళు కూడా అట్టాటి వాళ్ళని కూడా ఆయన గమనించాలి. ఎందుకంటే నాయకుడి కింద ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడికి చెడ్డ పేరు తెస్తారు. అదనేది పవన్ కళ్యాణ్ అన్న చూసుకోవాలని నేను అంటున్నా. నాకు తెలిసి ఒకవేళ కేంద్రం గన హెచ్చరికలు జారీ చేసి ఆయన రమ్మంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. లేదు అంటే ఇలాగే కొనసాగితే మాకు సంతోషమే. పేదవాళ్ళకు పని చేయటం కావాలి. నువ్వు సీఎం అవుతావా ఇది కాదు మాకు కావాల్సింది. పేదవాళ్ళకి ఎవరైతే పరిపాలన కరెక్ట్గా చేస్తారో వాళ్ళు ఉండాలి. లోకేష్ సీఎం అవని, పవన్ సీఎం అవని, చంద్రబాబు అని ఎవరైనా అవని, మాకు పరిపాలన చేసేవాళ్ళు మా రాష్ట్రం బాగుండాలి, మా పేదవాళ్ళు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి అనుకున్న వాళ్ళు మాకు ప్రజలకు అండగా ఉంటే చాలు. అని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కి ఛాన్స్ ఇచ్చుకుంటాడు కానీ వేరే వాళ్ళకి ఇయ్యాడు కదా అని చెప్పేసి లేదు అలాగేం జరగదు. ఏదైనా సరే
వాళ్ళు పని చేయడానికి వాళ్ళు అందరు కలిసిమలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి గొడవలు లేదు, వాళ్ళల్లో వాళ్ళకి మైకేత అనేది ఉంది కాబట్టి మనం ఏదైనా కూడా ఆచరించి వెళ్ళాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు. అలా ముఖ్యంగా అసలు సిబిఎన్ గారికి రాష్ట్ర ప్రజలంటే ఎంత ప్రేమ, ఎంత మక్కువ మనందరికీ తెలుసు. సో ఇంత పెద్ద అవకాశం వచ్చినా కూడా అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడు అని చెప్పేసి జనాలు ఆయన నమ్మారు. ఇప్పుడే కాదు కదా, అప్పుడు కూడా వెళ్ళలేదు కదా. ఇంతకు ముందు కూడా కేంద్రం పదవి ఇస్తానని కాంగ్రెస్ అన్నారు, వాళ్ళు చాలా మందికి అన్నారు, కానీ ఆయన వెళ్ళలేదు కదా. పేదవాళ్ళకి పనిచేసే విజన్ ఉన్న లీడర్ కావాలండి. ఏదో మాటలు చెప్పేసి వచ్చేసి అప్పుల్లోకి నెట్టేసి నేను అజ్జేస్తాను ఇచ్చేస్తాను అనే నాయకులు వద్దు. ఇక్కడ పేదవాళ్ళు కూడా చూస్తారు. ఇవాళ ఒకప్పుడంటే మనకు పేపర్లు ఉంది, పొద్దున్న లేస్తే పేపర్లు చూసేవాళ్ళం, ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఫోన్ తీసుకొని ముందు చూస్తున్నాము. మరి ఎందుకోసం? ఎవరు పని చేస్తున్నారు అని చెప్పి చిన్న జరిగినా తీసి పెట్టేస్తున్నారు, ఎవడు తప్పు చేసినా తీసి పెట్టేస్తున్నారు, ఎవడు ఏం మాట్లాడినా తీసి పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఈ చిన్న ఇది మిస్ అయితే ఎలాగా? అన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ కావచ్చు, అనుభవం పట్ల ప్రధాని గారి కన్నా కూడా ఎక్కువ హోదా ఆయనకే ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయం అన్నమాట. సో మీరు నమ్ముతారా? లేదు లేదు లేదు, అది కరెక్ట్ కాదు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ప్రధానమంత్రి దగ్గరికి పోల్చుకోవడం అన్నది ఒకవేళ అనుభవానికి ప్రధానమంత్రి అంత అనుభవం ఉంది, నేను కాదన్ను. ఎలా మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఏ టైంలో రాష్ట్రాన్ని మనం ఏ దారిలోకి తీసుకువెళ్ళగలమో కూడా తెలుసు. దాంట్లో మనం చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. ఆలోచన ఉన్న లీడర్స్ లో మీరు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా చంద్రబాబు గారు గ్రేట్, చంద్రబాబు గారు లీడర్ వర్క్ బాగుంటది ఇదే చెప్తారు తప్ప చంద్రబాబు గారు ఇది చెయ్యరు అని చెప్పి అయితే ఎవరు అనరు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళు భయపడతారు చంద్రబాబు, నాకు తెలిసి. ఎందుకంటే పని చేయకపోతే తిడతాడు. మొన్న కూడా అన్నాడు, మీరు పని చేయకపోతే ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ ఆర్డర్ మీకు ముందుకు వస్తుంది, నేను ఈ ఉగాది తర్వాత నేను వస్తాను, పనులు ఎక్కడ జరగకపోయినా వాళ్ళు పనులు చేయకపోయినా నేను తీసేస్తాను. ఇది దీంట్లో నాకు ఏం అవమాటం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, దానికి కూడా మీ సాధన ఉండాలి. మీ సాధన అనేది ఉంటేనే నేనేదన్నా చేయగలను, రేపు నేను ప్రజలకు రీచ్ అవ్వాలన్నా మీరే ఉండాలి అని చెప్పి ఆయన అన్నాడు. కానీ అంత అనుభవం ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు సిబిఎన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచితనం రాజకీయాల్లో పనికొస్తుందా? ఎందుకు పనికిరాదు మేడం? ఇవాళ రేపు మంచితనం కోరుకుంటామా, చెడు కోరుకుంటామా? మనం అంటే జనాలు అనుకుంటున్నా కూడా ఆయన దగ్గర ఉన్న రాజకీయ నాయకులే కావచ్చు, ఇదిగోండి, కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది అభిమానానికి అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాజకీయం కోసం తొందరలాడే వాళ్ళు ఉంటారు. మా నాయకుడు పేదవాళ్ళ కోసం కష్టపడే నాయకుడు, ఉంటే పెడతాడు, వాళ్ళతో కూర్చొని మట్టి కుండలో అన్నం తినమన్నా తినే రకం మావాడు. నేనేమి మంచితనం ఉండాలి మేడం. ప్రతి ఒక్కడు చెడే చేసుకుని పోతే మంచి ఎవడు చేస్తాడు? ఎవడో ఒకడు మంచి చేసేవాడు ఉంటేనే కదా వాని కోసం మాట్లాడేది. నేనేం చెప్తున్నాను, ఇప్పుడు లీడర్ అనేవాడు ఎక్కడ, ఇప్పుడు మనం పొట్టి శ్రీరాములు గారిని ఎందుకు మాట్లాడతాం? రాష్ట్రం కోసం పోరాడాడు, రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేశాడు, 48 రోజులు చేసి ఆయన చనిపోయాడని చెప్పేసి మనం మాట్లాడతాం. మరి ఎందుకు? మరి ఆయన మంచితనం లేదు, నాకు ఉంటే నేను బతికిన రోజులు నా పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి చచ్చిపోవచ్చు కదా. ఈ రాష్ట్రం కోసం ఎందుకు పోరాడాలి? ఇదండి, ప్రతి మనిషిలో అవినీతి చేసే ప్రతిసార్లు ఒకడు ఉంటాడు న్యాయంగా వచ్చేవాడు. అలాగే ఎంతమంది రాక్షసులు పుట్టినా అమ్మవారు అనేది, దైవం అనేది ఎక్కడో దగ్గర పుడుతుంది, అది మనకు తెలిసిందే, మన ధర్మం. నేను ఒకటే చెప్తున్నా, ఆయనకు మంచితనం ఉంది, ఆ మంచితనం ఆయన కాపాడుతుంది.